సూపర్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అంటూ బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. డీలిమిటేషన్తో కలిపి మహిళా బిల్లును ప్రవేశపెట్టడంలోనే బీజేపీ చేస్తున్న కుట్ర దాగి ఉంది. కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి మహిళల సాధికారతకు కట్టుబడి ఉంది. వచ్చే సమావేశంలో మహిళా బిల్లును సెపరేట్గా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, సదాశివపేట వైస్ చైర్పర్సన్ శిరీష, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ, కూన సంతోష్, కిరణ్ గౌడ్, చిరు, సిద్దన్న, మోతీలాల్ నాయక్, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అనితా సంతోష్ గారికి, సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి గారికి, అలాగే మండల్ ప్రెసిడెంట్ మోతీలాల్ గారికి, మరి కుచ్చిరాములు గారికి, సిక్కన్న గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్ గారికి, విజయ్ గారికి, మరి అందరికీ కూడా నమస్కరిస్తూ ఈనాటి ముఖ్య ప్రెస్ మీటింగ్ జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకమని బీజేపీ పార్టీ ఇచ్చిన ఉద్దేశాన్ని తిప్పికొడుతూ మరి బీజేపీ పార్టీ ఆలోచన ఏంటంటే మహిళా బిల్లు మేము ఇస్తుంటే బీజేపీ పార్టీ ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని ప్రజల్లో ప్రచారం చేయడం మరి ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. 2023లోనే మహిళా బిల్లు ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు వాళ్ళ పార్టీని బతికించుకోవడానికి పార్టీలో ఒక ఆయుధంలాగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మహిళా బిల్లు పెట్టేది ఉంటే సపరేట్ పెడితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని మరి పైన ఉన్న మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ఆడజాలక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చేయలేక ఏదో ఒక నెపం పెట్టడము, ప్రజల్లో ఏమి అంటే కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పడానికే మరి ఈ ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు అని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. చిన్న రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేస్తే ఇబ్బంది అవుతుంది, మరి న్యాయం జరగదు అనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మరి ఇది డీలిమిటేషన్ చేయడం మంచిదే, కానీ మరి మహిళా బిల్లును కలపడం అనేది అది సరైనది కాదు. ఇది ఎప్పుడో ఆమోదించింది, మరి ఇప్పుడు బీజేపీ దీన్ని ముందు పెట్టుకొని డ్రామా ఆడుతుంది అనేది ప్రజలకు తెలియజేయడానికి ఉద్దేశించింది. ప్రజలు మభ్యపెట్టడం మరి ఓట్ల కోసం చేసే రాజకీయమే తప్ప ఇది ప్రజలకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది ఆలోచన లేకుండా ఈ బిల్లును ఈ విధంగా పెండింగ్ పెట్టడం జరిగింది. మరి మేము మహిళలందరం కోరుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారు మరి ప్రధానమంత్రిగా చేసిన రోజులు ఉన్నాయి. మరి బీజేపీ పార్టీలో ఒక్క మహిళకు స్థానం ఇచ్చింది, మరి అంత ప్రధానమంత్రి అయిన స్థాయి తీసుకొచ్చిన పార్టీ ఉందా అని అడుగుతున్నాం. మరి ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రిని చేసిన మహిళా ముఖ్యమంత్రిని చేసినామని ఈరోజు మరి ఏదో చేస్తున్నామని ప్రభాగా చెప్పడమే కానీ మరి చేసే పని మాత్రం ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను మోసం చేసే పూరితంగా తీసుకుంటున్న ఈ బీజేపీని మేమందరం కూడా ఖండిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చే పార్లమెంట్లో మహిళా బిల్లు సపరేట్ పెట్టండి. మరి అలా పెడితే మేము కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది, మేమందరం కూడా స్వాగతిస్తామని తెలియజేసుకుంటూ
మరి బీజేపీ పార్టీని మనమందరం కూడా గమనించాలి. వాళ్ళు సొంత లాభాని కోసమే మరి ఈ లిమిటేషన్ని మహిళా బిల్లును కలిపి చేస్తున్నారనేది గమనించాలి ప్రతి ఒక్కరూ. మరి దీనందరం కూడా మనం దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ముందుకు వస్తాం. మహిళా బిల్లును సపరేట్ పెట్టేందుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళలకి పెద్దపీట చేస్తుంది, మహిళా పక్షపాతిగా ఉంటుంది. మరి ఈరోజు బీజేపీ మరి పార్లమెంటు అసెంబ్లీ స్థానాలను పెంచాలి అని అనుకోవడం ఎంత దురదృష్టకరం అంటే, చిన్న రాష్ట్రాలు నష్టపోతున్నాయి, రూపురేఖలే మారిపోతాయి. అదే పెద్ద రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి కాబట్టి బీజేపీ ఫోకస్ పెట్టి అక్కడ ఓట్ల రాజకీయాల కోసమే ఈ పన్నాగం అనేది అందరికి కూడా తెలుసు. మరి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నామండి, వాళ్ళు ఓట్ల రాజకీయం కోసమే ఈ డీలిమిటేషన్ మహిళా బిల్లును రెండింటిని కూడా కలిపి అది ఏది కాకుండా చేయొచ్చు, అది చేయొచ్చు అనుకొని ఇది చేయొచ్చు అని ముందుగా కాంగ్రెస్ పార్టీపై బుద్ధ చల్లడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఈరోజు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంగా తీసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మహిళని కోటీశ్వరాలను చేస్తామని చెప్పడం, మళ్ళీ రాష్ట్రంలో మరి బస్సు ఫ్రీ చేయడం, అన్ని పథకాలు కూడా మహిళలకే, ఇల్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, మహిళలకి ఇవ్వడం. ఇంత ఆదర్శంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన వాళ్లకు మరి ఇలాంటి దురుద్దేశం రావడం చాలా దురదృష్టకరం. మేమందరం కూడా బాధపడుతున్నాం. మహిళలందరం కూడా ఈరోజు బీజేపీ పార్టీ మహిళలను చిన్న చూపు చూస్తుంది, మహిళలకు స్థానాలు రాకుండా చేస్తుంది, మహిళలను రాజకీయంగా రాకుండా మరి ఉద్దేశంతో ఈ లిమిటేషన్తో మహిళా బిల్లులు కలపడం చాలా దురదృష్టకరంగా ఉంది. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఇక ముందు కూడా నెక్స్ట్ పార్లమెంట్లో ఈ లిమిటేషన్కి సపరేట్గా మహిళా బిల్లు పెట్టాలి. పెట్టకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేయడానికి మరి తప్పకుండా ఉన్న ప్రభుత్వం పైన, బీజేపీ ప్రభుత్వం పైన ఉద్యమాలు చేసి మా హక్కులను మేము కాపాడుకుంటాం, సాధిస్తాం. మాకున్న రిజర్వేషన్ మాకు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం.